నిన్న మనం చూసుకున్నామండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎలా చేయాలి యూజింగ్ కార్డ్ లేఅవుట్. కార్డ్ వ్యూ. ఈ కార్డ్ వ్యూ అనేది ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ లీనియర్ లేఅవుట్ అది చూసుకున్నామండి. నెస్టెడ్ లీనియర్ లేఅవుట్స్ ఎలా డిజైన్ చేయాలి, హారిజాంటల్ లేఅవుట్, వర్టికల్ లీనియర్ లేఅవుట్ ఎలా డిజైన్ చేయాలి, ప్యాడింగ్, మార్జిన్స్ అవన్నీ ఎలా స్పెసిఫై చేయాలి ఒక వ్యూకి అని చెప్పి నేను చూసుకున్నామండి. సో ఇవాళ సెషన్లో ఏం చేయబోతున్నామంటే, మనం నిన్న యాడ్ చేసిన ఈ రెండు ఇమేజ్ వ్యూస్కి మనం యాక్షన్స్ యాడ్ చేయబోతున్నాం. అంటే డైలర్ అదే ఫోన్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మనకి డైలర్లో మన ఫోన్ నెంబర్ ఓపెన్ అయ్యేలాగా, నెక్స్ట్ వాట్సాప్ క్లిక్ చేసినప్పుడు మన ఆ పర్టికులర్ పర్సన్ యొక్క వాట్సాప్ నెంబర్కి పర్టికులర్ పర్సన్ యొక్క వాట్సాప్ చాట్ అనేది మన వాట్సాప్లో డైరెక్ట్గా ఓపెన్ అయ్యేలాగా మనం ఇవాళ ఈ రెండు బటన్స్కి యాక్షన్స్ చూద్దాం. తర్వాత మనం అనుకున్నట్టుగా నిన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది మనకి జనరల్గా వైట్ కలర్ ఉంటుందండి. వైట్ కలర్ అనేది కొంచెం మనకి ఇలాంటి టైప్ ఆఫ్ యాప్స్ అనేది కొంచెం మనకి ఆడ్గా కనబడుతుంది. అంటే కొంచెం చూడడానికి అందంగా కనబడదు. సో అందుకని నేను మనం ఏం చేసామంటే, మన నెట్ నుంచి ఒక పిక్చర్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని డ్రావబుల్ ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేసుకున్నామండి. దాన్ని డ్రావబుల్ ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేసుకుని డౌన్లోడ్ bg.jpg ఈ పిక్చర్ మనం నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ పిక్చర్ని మనం మన లేఅవుట్కి బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకున్నాం యూజింగ్ బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మన డ్రావబుల్ ఫోల్డర్లో ఉంది కదా, డ్రావబుల్ స్లాష్ మన ఇమేజ్ నేమ్ డ్రావబుల్/bg. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. సో మనం ఇప్పుడు డిస్ప్లే చేసినప్పుడు మనకి ఇక్కడ టైటిల్ బార్ అవసరం లేదు కదండి మనకి, ఎందుకంటే ఇది ప్రొఫైల్ డిస్ప్లే యాప్ అని చెప్పి మనకి ఇక్కడ ఏం తెలియక్కర్లేదు. ఎందుకంటే మనం ఒక యాప్ అనేది రెఫరెన్స్గా తీసుకున్నాం. సో ఒకసారి మీరు చూసుకుంటే దీంట్లో మై అనే అప్లికేషన్ ఉండాలి, తీసేసాను, డిలీట్ అయిపోయినట్టుంది మై అనే అప్లికేషన్. సో మనం ప్రొఫైల్ డిస్ప్లే రెండు ప్రొఫైల్ డిస్ప్లేస్ ఉన్నాయి. ఓకే, రెండు మనకి ప్రొఫైల్ డిస్ప్లేస్ ఉన్నాయండి. మనం ఒక యాప్ అనేది రిఫరెన్స్గా తీసుకుని చూసాము ఒకసారి. దాంట్లో మనం చూసుకుంటే పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ పిన్ నెంబర్ అనేది మనకి ప్రొఫైల్ అనేది డిస్ప్లే అయ్యేలా మనం అనుకున్నాము మన యాప్. సో మనకి పిన్ నెంబర్ ఎంటర్ చేసే దగ్గర టైటిల్ బార్ అనేది కావాలండి. నెక్స్ట్ మనం దీన్ని ఇంకొక స్క్రీన్లో చూపించాలనుకుంటున్నాం. అంటే పిన్ నెంబర్ ఎంటర్ చేసేది అనేది ఒక స్క్రీన్, తర్వాత ఈ ప్రొఫైల్ డిస్ప్లే అయ్యి కార్డ్ వ్యూ ద్వారా ప్రొఫైల్ డిస్ప్లే అయ్యే స్క్రీన్ అనేది ఇంకొక స్క్రీన్ అండి. సో మనకి ఓన్లీ పిన్ ఎంటర్ చేసే స్క్రీన్లో మాత్రమే మనకి ఈ టైటిల్ బార్ అంటే ప్రొఫైల్ డిస్ప్లే అనే టైటిల్ బార్ అనేది మనకి అక్కడ ఓన్లీ ఆ స్క్రీన్లో మాత్రమే డిస్ప్లే అవ్వాలి. మనకి ఈ ప్రొఫైల్ డిస్ప్లే అనే స్క్రీన్లో మనకు అవసరం లేదండి, డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు. సో అది ఎలా తీయాలి అని చెప్పి మనం రెండు స్క్రీన్స్ వాళ్ళు యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి చూద్దాము. సో ఇవాళ మనం చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ రెండు ఇమేజ్ వ్యూస్కి యాక్షన్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఇవాళ మనం ఇంకోటి కూడా చూడాల్సింది ఉందండి. ఇంకోటి చూడాల్సింది ఏంటి అంటే, మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నప్పుడు మనం ఒక చూసుకుంటే ఇక్కడ మనకి రెండు కలర్స్ అనేవి మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం డిజైన్ చూస్తున్నాం అండి ఇక్కడ మనం తీసుకున్న స్క్రీన్ షాట్లో. సో ఈ టైప్ ఆఫ్ కలర్ అనేది మనం XML కోడింగ్లో ఎలా చేయాలి అని చెప్పి చూసుకుందాం అండి ఇవాళ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఇమేజ్ వ్యూస్కి మన యాక్షన్స్ అనేవి యాడ్ చేద్దాం. అంటే ఫోన్ డైలర్ ఓపెన్ అయ్యేలాగా ఒక యాక్షన్,
తర్వాత వాట్సాప్ ఓపెన్ అయ్యేలా ఇంకో యాక్షన్ మనం చేసి చూద్దామండి. సో ఫస్ట్ ఈ 2 ఇమేజ్ వ్యూస్కి మనం ఐడీస్ ఇచ్చుకున్నాం. బేస్డ్ ఆన్ దట్ ఐడి మనం అక్కడ జావా కోడింగ్ లో మనం యాక్షన్స్ ఎలా యాడ్ చేయాలో ఆల్రెడీ చూసామంటే ప్రీవియస్ సెషన్స్ లో. సో నేను అంత పర్టికులర్ గా ఎలా చేయాలని నేను చెప్పట్లేదు. సో మీకు ఆల్రెడీ బేసిక్ ఐడియా ఉంది కాబట్టి. సో ఇమేజ్ వ్యూస్ కి నేను వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇమేజ్ వ్యూస్ 2 ఇమేజ్ వ్యూసే కాబట్టి మనకి 2 ఇమేజ్ వ్యూస్ క్లిక్ చేసిన ఓకే 2 ఇమేజ్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి రెండింటికి ఐడీస్ ఇచ్చుకున్నాం. ఒకటి ఫోన్ ఐకాన్ అనే ఒక ఐడి ఇచ్చుకున్నాం, వాట్సాప్ ఐకాన్ అనే ఐడి ఇచ్చుకున్నాం. సో ఇక్కడ మన జావా ఫైల్కి వచ్చి మెయిన్ యాక్టివిటీ డాట్ జావాలో మనం 2 ఇమేజ్ వ్యూ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీటిని వ్యూస్ని బైండ్ చేయాలి కదంటే మన వేరియబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ వేరియబుల్స్కి వ్యూస్ని బైండ్ చేయాలి. సో యూజింగ్ ఫైండ్ వ్యూ బై ఐడి అనే ఒక మెథడ్తో r.id మన ఫోన్ ఐకాన్ కదంటే IV1 అనేది ఫోన్ ఐకాన్కి బైండ్ చేద్దాం, IV2 అనేది వాట్సాప్కి బైండ్ చేద్దాం, వాట్సాప్ ఐకాన్. సో ఇది ఆల్రెడీ తెలిసిందంటే నేను అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పాను. సో మనం ఏ వ్యూకి అయినా సరే ఆన్ క్లిక్ లిజనర్ అనేది రాయొచ్చండి. ఓన్లీ మనం బటన్కి మాత్రమే చూసాం. ఇప్పుడు మనం ఏ వ్యూకి అయినా సరే మనం ఆన్ క్లిక్ లిజనర్ అనేది రాయొచ్చు. అది కార్డ్ వ్యూకి రాయొచ్చు, మనం ఏ టైప్ ఆఫ్ వ్యూకి అయినా సరే మనం ఆన్ క్లిక్ లిజనర్ అనేది స్పెసిఫై చేసుకోవచ్చు. సో మన టెక్స్ట్ వ్యూకి ఆన్ క్లిక్ లిజనర్ స్పెసిఫై చేయొచ్చు. అది ఆల్రెడీ మీకు టాస్క్గా కూడా ఇచ్చాం. ఏంటంటే ఒక టెక్స్ట్ వ్యూ క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది చేంజ్ అవ్వాలి అని చెప్పి టాస్క్ కూడా ఇచ్చామండి. సో మీరు ఏ వ్యూకి అయినా సరే ఆన్ క్లిక్ లిజనర్ అనేది స్పెసిఫై చేయొచ్చండి. సో ఇప్పుడు మనం ఇది వరకు చూసుకున్నట్టయితే ఓన్లీ బటన్ మాత్రం ఆన్ క్లిక్ లిజనర్ అనేది రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇమేజ్ వ్యూకి ఆన్ క్లిక్ లిజనర్ అనేది రాస్తాం. దీనికి కూడా సేమ్ అంటే సెట్ ఆన్ క్లిక్ లిజనర్లో న్యూ వ్యూ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్. ఇది ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనం ఏదైతే జరగాలో అది ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఓపెన్ ఫోన్ డైలర్ అని ఒక మెథడ్ రాసుకుంటాం. ఆ మెథడ్లో మనం ఆల్రెడీ చూసుకున్నాం అంటే ఫోన్ డైలర్ యాప్ అనేది మనం ఇంప్లిసిట్ ఇంటెంట్ ద్వారా మనం కాల్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి వాట్సాప్ కూడా ఇంప్లిసిట్ ఇంటెంట్ అండి. ఎందుకంటే మన చాట్ స్క్రీన్ అనే దాని నేమ్ ఏముంటుందో మనకి తెలియదు కదండి. సో దాన్ని కూడా మనం ఇంప్లిసిట్ ఇంటెంట్ గానే కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఆ స్క్రీన్ నేమ్ తెలియదు కాబట్టి మనం స్క్రీన్ నేమ్స్ అనేవి తెలియనప్పుడు మనం ఇంప్లిసిట్ ఇంటెంట్ యూస్ చేసుకుని అంటే ప్రీడిఫైన్డ్ యాక్షన్స్ యూస్ చేసుకుని మన టాస్క్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటామని చూసుకున్నాం. సో IV1 అంటే ఫోన్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ డైలర్ అనే మెథడ్ కాల్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే మనం మెథడ్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్స్ అనేవి రిజిస్టర్ చేసేసుకుందాం. IV2 కూడా మనం సెట్ ఆన్ క్లిక్ లిజనర్ రాయాలి. సో వ్యూ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఓపెన్ వాట్సాప్ అని ఒక మెథడ్ రాసుకుంటాం. సో ఈ మెథడ్స్ క్రియేట్ చేయాలంటే క్లాస్లో. సో మనకి ఇక్కడ ఒక ఎర్రర్ చూపెడుతుంది. మెథడ్స్ అనేవి క్రియేట్ చేయకుండా మనం కాల్ చేస్తాం డైరెక్ట్గా. మనకి ఎర్రర్ మీద ఈ రెడ్ బల్బ్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ మెథడ్ అనే ఒక సజెషన్ చూపెడుతుంది అండి. మనం ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఒకవేళ మనం క్రియేట్ చేసుకోకుండా డైరెక్ట్గా కాల్ చేసేస్తే మనకి మెథడ్ యొక్క బాడీ అనేది ఎక్కడ క్లాస్లో క్రియేట్ చేస్తాం కదండి. సో అది క్రియేట్ చేయడానికి ఒక సజెషన్ ఇస్తుందండి. క్రియేట్ మెథడ్ ఓపెన్ ఫోన్ డైలర్ అని. దీన్ని మనం క్లిక్ చేస్తే మెయిన్ యాక్టివిటీలోనే క్రియేట్ చేయాలండి. ఆన్ క్రియేట్లో కాదు, మెయిన్ యాక్టివిటీలోనే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మన ఫంక్షన్ బాడీ అనేది రాస్తుందండి. ఫంక్షన్కి సంబంధించిన ఒక సింటాక్స్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఆటో జనరేట్ చేసేసింది ఆండ్రాయిడ్ స్టూడియో.
సో ఇక్కడ ఫోన్ డైలర్కి ఆల్రెడీ మెథడ్ క్రియేట్ అయిపోయిందండి. సో దీనికి కూడా మనకి ఆల్ట్ ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే మనకి మెథడ్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతుంది. మనం మెయిన్ యాక్టివిటీ ఫైల్లోనే చేయాలంటే ఇక్కడ అనానిమస్ ఇన్ నాన్ క్రియేట్ అని చెప్పి, ఇది మనం అనానిమస్ క్లాస్కి వెళ్ళినప్పుడు అంటే జావాలో అనానిమస్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసినప్పుడు దాంట్లో యూజ్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఒక జనరల్ మెథడ్ సరిపోతుంది కాబట్టి మనం మెయిన్ యాక్టివిటీ అనే క్లాస్ లోపల మాత్రమే మెథడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో 2 మెథడ్స్ క్రియేట్ అయిపోయాయండి మనకి. సో ఫస్ట్ మెథడ్ ప్లేస్ చేద్దాం. సో ప్రైవేట్ యొక్క యూజ్ తర్వాత వాయిడ్ యొక్క యూజ్ మీకు తెలుసు కదండి. సో నేను అందుకే అంత స్పెసిఫిక్గా చెప్పట్లేదు. మనకి దీనికి ఏం రిటర్న్ టైప్ అవసరం లేదండి. మనం ఏం రిటర్న్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ ఫంక్షన్ కాల్ మాత్రమే చేస్తాం. సో అందుకని చెప్పి రిటర్న్ టైప్ అనేది వాయిడ్ యూజ్ చేసుకున్నాం. సో మనం ఫోన్ డైలర్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేసేలా చూద్దాం. అంటే మనం ఇప్పటి వరకు మెసేజెస్ అనేవి జస్ట్ ఒక లాగ్ క్యాట్లో ప్రింట్ చేస్తున్నాం, అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని లాగ్ క్యాట్లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా మనకి ఒక మెసేజ్ అనేది మన యాప్లోని డిస్ప్లే ఎలా చేయాలి అంటే దానికి ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉందండి. ఇట్స్ కాల్డ్ టోస్ట్ మెసేజ్ అంటారండి దాన్ని. టోస్ట్ మెసేజ్ అంటే అక్కడ పాపప్ మెసేజ్ లో వస్తుంది చిన్న మనకి ఈ బాటమ్ నావిగేషన్ బార్, అంటే మన మెనూ నావిగేషన్ ఐకాన్స్ అంటారు కదండి, నావిగేషన్ బార్ అని. దీనికి ఇక్కడ ఈ ప్లేస్ లో ఒకసారి నేను అనోటేట్ చేసి చూపెడతాను మీకు ఏ ప్లేస్ లో అయితే వస్తుందో. సో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, వర్చువల్ డివైస్ లో చూడొచ్చు. మీకు ఈ ప్లేస్ లో మనకు ఒక పాపప్ మెసేజ్ అనేది అక్కర్ అవుతుంది. అది ఎలా అక్కర్ అవుతుందో ఒకసారి చూద్దాం. నేను జస్ట్ ఆ అనోటేషన్ అలాగే ఉంచేసాను సో దట్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ అనేది ఉందండి. ఆ మెసేజ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలో చేయడానికి టోస్ట్ అనే మెసేజ్ అండి. టోస్ట్ డాట్ మేక్ టెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉందండి. దాంట్లో ఆ మేక్ టెక్స్ట్ అనే మెథడ్ లో మనం కాంటెక్స్ట్ ని పాస్ చేయాలండి. కాంటెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది స్పెసిఫై చేస్తుందని చూసుకున్నాం. ఫస్ట్ పారామీటర్ మేక్ టెక్స్ట్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ పారామీటర్ అనేది కాంటెక్స్ట్ అనేది పాస్ చేయాలి. అంటే యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి దిస్ అని చెప్తాం, లేదా మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ అని అయినా స్పెసిఫై చేయొచ్చు. సో సెకండ్ పారామీటర్ వచ్చేటప్పటికి మనకి ఏ మెసేజ్ అయితే డిస్ప్లే అవ్వాలో ఆ మెసేజ్ స్ట్రింగ్ టైప్ లో మనం స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫోన్ ఐకాన్ ఈస్ క్లిక్డ్ అనే మెసేజ్ పెడుతున్నాను. ఇది మన యాప్ లో మెసేజ్ డిస్ప్లే చేయడానికి అండి, లాగ్ క్యాట్ లో కాదు. లాగ్ క్యాట్ లో డిస్ప్లే చేస్తే మనకి ఓన్లీ ఆండ్రాయిడ్ స్టూడియో రన్ చేసినప్పుడు మాత్రమే కనబడుతుంది తప్ప మనకి యాప్ లో అనేది డిస్ప్లే అవ్వదు. యాప్ లో మనం మెసేజెస్ లాంటివి ఏమైనా డిస్ప్లే చేయాలనుకుంటే టోస్ట్ మెసేజ్ అని వాడతాం. సో దీంట్లో మేక్ టెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంది. దాంట్లో ఫస్ట్ పారామీటర్ అనేది కాంటెక్స్ట్ స్పెసిఫై చేస్తాం, అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది స్పెసిఫై చేస్తాం యూజింగ్ దిస్ కీవర్డ్. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చేటప్పటికి మనం ఏ మెసేజ్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ని స్ట్రింగ్ టైప్ లో మనం స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ వచ్చేటప్పటికి ఆ మెసేజ్ అనేది ఎంత డ్యూరేషన్ మనకి యాప్ లో కనబడాలి అని మనం స్పెసిఫై చేయాలి. ఎంత డ్యూరేషన్ స్పెసిఫై చేయాలంటే దీనికి కూడా కొన్ని ప్రీడిఫైన్డ్ కాన్స్టెంట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయండి. అది టోస్ట్ క్లాస్ లోనే ఉన్నాయి, ఎంత డ్యూరేషన్ ఉండాలని చెప్పి. టోస్ట్ డాట్ లెంత్ లాంగ్, లెంత్ షార్ట్ అని 2 టైప్స్ ఆఫ్ డ్యూరేషన్స్ ఉన్నాయండి. లెంత్ లాంగ్ అంటే కొంచెం ఎక్కువసేపు కనబడుతుంది, లెంత్ షార్ట్ అంటే కొంచెం తక్కువసేపు కనబడుతుంది. మనం ఒకసారి రెండు ఎంతసేపు కనబడతాయి అనేది ఒకసారి మనం టెస్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ లెంత్ షార్ట్ అని పెడుతున్నాను. సో ఇది మనకి టోస్ట్ మెసేజ్ క్రియేట్ అయిందండి. బట్ మనకి టోస్ట్ మెసేజ్ క్రియేట్ అయినా సరే మనకి యాప్లో అనేది చూపించదండి, ఎందుకంటే మనం షో అనే మెథడ్ కాల్ చేయాలి. దానికి మేక్ టెక్స్ట్ డాట్ షో అనే మెథడ్ కాల్ చేయకపోతే మనకి ఆ మెసేజ్ అనేది ఎప్పటికీ మనకి దీంట్లో మన యాప్లో అనేది చూపెట్టదండి. మనం షో అనే మెథడ్ కాల్ చేయకపోతే మనకి ఇక్కడ ఒక వార్నింగ్ చూపెడుతుందండి. మనకి ఆల్రెడీ ఇదే చెప్పేసింది, ఒక ఆండ్రాయిడ్ స్టూడియో అనేది చెప్పేసింది, టోస్ట్ క్రియేటెడ్ బట్ నాట్ షోన్ డ్యూ టు ఫర్గాట్ టు కాల్ షో మెథడ్. షో మెథడ్ కాల్ చేయాలి, లేకపోతే మీకు ఆ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుందని చెప్పి ఆండ్రాయిడ్ స్టూడియో చెప్పేస్తున్నాను. సో మనం షో మెథడ్ అనేది కాల్ చేసి ఒకసారి మన యాప్ రన్ చేసి చూద్దాం. అంటే ఫోన్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ మెసేజ్ అనేది ఈ ఓవెల్లో మనకి డిస్ప్లే అవుతుందో లేదో.
ఒకసారి యాప్ రన్ చేస్తున్నానండి నా వర్చువల్ డివైస్లో. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయింది. మనకి ఫోన్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మనకు ఈ బ్లూ కలర్ సర్కిల్లో మనకి ఆ మెసేజ్ డిస్ప్లే అవుతుంది కదా, ఒకసారి చూసుకుందాం. ఫోన్ ఐకాన్ ఇస్ క్లిక్డ్ అని ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఒక గ్రే కలర్ పాపప్ లా వచ్చి దాని మీద బ్లాక్ కలర్ టెక్స్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూద్దాం. చూడొచ్చు మీరు. సో నేను యానిటేషన్ అనేది కొంచెం పెంచాలండి, అంటే కొంచెం పైకి గీయాలి. నేను అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేసి పెద్ద సర్కిల్ పెట్టానండి. సో ఒకసారి మళ్ళీ ఫోన్ ఐకాన్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫోన్ ఐకాన్ ఇస్ క్లిక్ అయిన ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం లెంత్ షార్ట్ పెట్టాం కాబట్టి మనకి తక్కువ సేపు ఆ మెసేజ్ అనేది చూపెడుతుందండి. సో ఒకసారి మన లెంత్ లాంగ్ అనేది పెట్టి చూద్దాం. ఆ టోస్ట్ మెసేజ్కి మనకి లెంత్ లాంగ్ లెంత్ షార్ట్ అనేది టోస్ట్ అనే క్లాస్లోనే డిఫైన్ అయి ఉంటాయండి. మనం వేరేగా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ అయిందండి. మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే కోడ్ చేంజ్ చేశాను కాబట్టి. సో ఒకసారి మళ్ళీ ఫోన్ ఐకాన్ అనేది క్లిక్ చేసి చూద్దాం. మనకు కొంచెం ఎక్కువసేపు కనబడుతుందండి. ఇందాక వచ్చి వెంటనే ఒక 2 సెకండ్స్ ఉండి పోయింది. ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 సెకండ్స్ ఉందండి. లెంత్ షార్ట్ పెట్టినప్పుడు ఒక 2 సెకండ్స్ మాత్రమే వచ్చినట్టుంది. ఒకసారి మనం లెంత్ షార్ట్ పెట్టినప్పుడు కూడా మనకి ఎన్ని సెకండ్స్ వచ్చిందో చూద్దాం ఒకసారి. మనకి ఒక యాప్లో అనేది మెసేజ్ డిస్ప్లే చేయాలంటే టోస్ట్ అనే ప్రీడిఫైన్ క్లాస్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు లెంత్ షార్ట్ పెట్టి మళ్ళీ ఒకసారి అప్లికేషన్ రీఇన్స్టాల్ చేశాను. మనకి లెంత్ లాంగ్కి 6 సెకండ్స్ వచ్చిందండి. 6 సెకండ్స్ డిస్ప్లే అయింది ఆ మెసేజ్. ఇప్పుడు లెంత్ షార్ట్కి ఎన్ని సెకండ్స్ డిస్ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి. 1 2 3 సెకండ్స్ డిస్ప్లే అయింది. అంటే 3 సెకండ్స్ మనకి లెంత్ లాంగ్ అనేది ఇంకా 3 సెకండ్స్ ఎక్కువ చూపెడుతుందండి ఆ మెసేజ్. సో మన మెసేజ్ యొక్క ప్రయారిటీని బట్టి మనకంటే ఒక హై ప్రయారిటీ మెసేజ్ మనం చూపించాలి అనుకుంటే లెంత్ లాంగ్ పెట్టుకోవచ్చు, లేదా మన యాప్ స్పెసిఫిక్గా మనం లెంత్ అనేది స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఫోన్ ఐకాన్ ఇస్ క్లిక్డ్ అని ఇప్పుడు మనకి మెసేజ్ అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ మామూలుగా మెసేజ్లు అలా డిస్ప్లే చేస్తామని చెప్పడానికి నేను మీకు టోస్ట్ అనే క్లాస్ని చూపించానండి. సో ఇప్పుడు మనం యాక్షన్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఆ టోస్ట్ మెసేజ్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి మనం ఏదైతే ఇంటెంట్ ఆల్రెడీ కాల్ ఇంటెంట్ అనే క్లాస్తో మనం టాస్క్స్ని మన డిజైర్డ్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తామని చూసుకున్నాం కదండి. సో ఇంటెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇంటెంట్ ఐటీ ఈక్వల్ టు న్యూ ఇంటెంట్. మనం ఇక్కడ వాడేది ఇంప్లిసిట్ ఇంటెంట్ అండి, ఎందుకంటే మనం ఫోన్ డైలర్ యాప్ వాడుతున్నాం, అలాగే వాట్సాప్ వాడుతున్నాం. రెండింటికి వాడేది ఇంప్లిసిట్ ఇంటెంట్ అండి. ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ అనేది స్క్రీన్ మనం నావిగేట్ అవుతున్నప్పుడు అప్పుడు చూసేది ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్. సో ఇక్కడ మనం మన విత్ ఇన్ ది యాప్ స్క్రీన్ నావిగేట్ కాకుండా నెక్స్ట్ వేరే యాప్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంప్లిసిట్ ఇంటెంట్ అనేది వాడాలి. సో ఫోన్ డైలర్ యాప్ యూజ్ చేసినప్పుడు మనకి ఇంటెంట్ డాట్ యాక్షన్ డైల్ అనేది చూసుకున్నాం. డైల్ అంటే డైలర్ అనేది ఓపెన్ అవుతుందని. సో ఇంటెంట్ డాట్ యాక్షన్ డైల్. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి డేటా అనేది పాస్ చేయాలి కదండి. డైలర్ అనేది ఓపెన్ అవుతుంది, బట్ నాకు అక్కడ నెంబర్ అనేది ప్రీడిఫైన్ అంటే టైప్ అయిపోయి మనకు కనబడాలి, మనం టైప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. సో దీనికి సెట్ డేటా అనే మెథడ్ ద్వారా ఎన్కోడింగ్ టైప్లో మనం డేటా అనేది స్పెసిఫై చేయాలని చూసుకున్నామండి. సో దీనికి మన ఫోన్ నెంబర్ కాబట్టి ఎన్కోడింగ్ వచ్చేసి టెల్ కాలం అనేది ఎన్కోడింగ్ టైప్ ఫోన్ నెంబర్కి. సో నేను డమ్మీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. 9876543210. మనకి డేటా
ఇంటెంట్ క్రియేట్ చేసాము, ఇంటెంట్కి డేటా అనేది సెట్ చేసాము. సో మనం ఇంటెంట్ అంటే మన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదండి యూజింగ్ స్టార్ట్ యాక్టివిటీ అని చెప్పి. స్టార్ట్ యాక్టివిటీకి పారామీటర్ ఏంటంటే ఇంటెంట్ అనేది పాస్ చేస్తామండి. సో ఐటీ అనేది పాస్ చేశాను. సో ఒకసారి మన యాప్ అనేది రన్ చేసి చూద్దాం మనకు అవుతుందో లేదో. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి నేను అంత ఆల్రెడీ ఫోన్ డీలర్ యాప్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాం కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేశాను. సో మనం ఫోన్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మనకి డైలర్ ఓపెన్ అయ్యి నేను ఇక్కడ స్పెసిఫై చేసిన నెంబర్ అనేది టైప్ అయి కనబడుతుంది. సో మనకి ఫోన్ ఐకాన్కి సంబంధించిన యాక్షన్ అనేది మనం రాసాము. సో ఇప్పుడు మనం వాట్సాప్కి సంబంధించిన యాక్షన్ అనేది ఎలా రాయాలి అని చూసుకుందాం. సో వాట్సాప్కి సంబంధించిన యాక్షన్ అంటే మనం చూసుకుంటే ఒకసారి దీనికి కూడా ఇంటెంట్ అనేది యూజ్ చేస్తామండి. మన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటంటే వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇంటెంట్ మనం ఇక్కడ యాక్షన్ అనేది ఏం స్పెసిఫై చేయాలంటే అండి మనం మెసేజ్ పంపించాలి. మెసేజ్ పంపించాలి కాబట్టి సెండ్ టు అనే ఒక యాక్షన్ యూజ్ చేస్తాం, ప్రీ డిఫైన్డ్ యాక్షన్. ఈ యాక్షన్ అనేది యూజ్ చేస్తే మనం మెసేజెస్ సెండ్ చేయడానికి కానీ లేదా మన యాప్ అనేది షేర్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుందండి ఈ యాక్షన్. సో ఇక్కడ మనం మెసేజ్ అనేది సెండ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే తన పర్టికులర్ వాట్సాప్ చాట్ అనేది మనకు ఓపెన్ అవ్వాలండి. చాట్ అనేది ఓపెన్ అవ్వాలి కాబట్టి యాక్షన్ సెండ్ టు అనే ప్రీ డిఫైన్డ్ యాక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి యాక్షన్ సెండ్ టు అని మనం స్పెసిఫై చేసుకుంటే సారీ స్టార్ట్ యాక్టివిటీ ఆఫ్ ఐటీ వేసి చేద్దామంటే ఒకసారి మనకి ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇంటెంట్ యాక్షన్ సెండ్ టు అని యూజ్ చేసాం. తర్వాత స్టార్ట్ యాక్టివిటీ అనేది అంటే యాక్టివిటీస్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాం, మనం డేటా అనేది ఏం స్పెసిఫై చేయకుండా. సో ఒకసారి మనకి అవుట్పుట్ ఏం వస్తుందని చూద్దాం. యాప్ అనేది క్రాష్ అయిపోయిందండి. ఎందుకు క్రాష్ అయింది? నో యాక్టివిటీ ఫౌండ్ టు హ్యాండిల్ దిస్ ఇంటెంట్. మనం ఇంటెంట్ అనేది యాక్షన్ సెండ్ టు అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఒక యాప్ కానీ యాక్టివిటీ కానీ ఆ పర్టికులర్ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి యూజ్ అయ్యే ఇంటెంట్ అంటే యాప్ కానీ ఏదైనా సరే మనం స్పెసిఫై చేయాలండి ఖచ్చితంగా. యాక్షన్ సెండ్ టు అనే దీనికి వచ్చేటప్పటికి ఏది ప్రీ డిఫైన్డ్ యాక్షన్కి వచ్చేటప్పుడు ఒకవేళ మనం స్పెసిఫై చేయకపోతే మనకి ఈ ఎర్రర్ వచ్చి నో యాక్టివిటీ ఫౌండ్ టు హ్యాండిల్ ద ఇంటెంట్ అనే ఒక ఎర్రర్ వచ్చి మనకి యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఈ యాప్ క్రాష్ అవ్వకూడదు అంటే మనం ఆల్రెడీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని మనకి ఏదైనా సరే అండి మనకి ఒక చిన్న ఎర్రర్ వచ్చినా సరే మనకి యాప్ అనేది జావా ప్రోగ్రామ్ ఎలాగైతే మనకి టెర్మినేట్ అయిపోతుందో మన నెక్స్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఇక్కడ కూడా సేమ్ మనకి యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏముంది అది ఏం ఎగ్జిక్యూట్ చేయకుండా మనకి ఎక్కడైతే క్రాష్ వచ్చిందో అక్కడైతే మనకి ఎర్రర్ అనేది రైజ్ అయిందో సేమ్ అనేది క్రాష్ అయిపోతుందండి యాప్ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వచ్చింది. సో మనం అక్కడ ఆల్రెడీ ఎలాగైతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేసి మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా టెర్మినేట్ అవ్వకుండా చూసుకుంటాము. సో ఇక్కడ కూడా మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ అవుతుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే మన ఇంటెంట్ మొత్తం ట్రై బ్లాక్లో పెడుతున్నాను. సో దీనికి క్యాచ్ బ్లాక్ అనేది రాసుకుంటున్నాను. యాక్టివిటీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా ఎక్సెప్షన్ క్లాస్నైనా క్రియేట్ చేసేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు. సో యాక్టివిటీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఒకవేళ యాక్టివిటీ నాట్ ఫౌండ్ అంటే ఒక ఎక్సెప్షన్ రైజ్ అయితే అంటే హ్యాండిల్ చేసే ఒక యాక్టివిటీ అనేది లేకపోతే మనం స్పెసిఫై చేయకపోతే నాకు ఏం అవ్వాలంటే ఒక టోస్ట్ మెసేజ్ రావాలండి. ఇందాక మనం టోస్ట్ మెసేజ్ ఎలా రావాలని మనం చూసుకున్నాం. సో టోస్ట్ డాట్ make text of this comma no app to
మనకు వాట్సాపే కదండి, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి వాట్సాప్ ఓపెన్ అవ్వాలని మనం చూసుకున్నాం. సో మనం ఏం చేద్దాం అంటే వాట్సాప్ ఈస్ నాట్ ఇన్స్టాల్డ్ డివైస్, లేదా మనకి ఇంకా వాట్సాప్ గురించి మనం అక్కడ వెళ్ళదు కాబట్టి యాక్టివిటీ ఫోన్ సారీ ఇది మనం స్పెసిఫై చేసామంటే ఈ మెసేజ్ని మన డెవలపర్కి అర్థమయ్యేలాగా, నెక్స్ట్ మనం యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేటప్పుడు మనం మెసేజ్ అనేది మారుస్తామండి. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం మన యాప్ని. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, యాప్ అనేది క్రాష్ అవ్వకుండా ఉంటుందండి. మనకు ఆ మెసేజ్ డిస్ప్లే యాప్ అనేది క్రాష్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే నాకు యాక్టివిటీ నాట్ ఫౌండ్ అని చెప్పి యాప్ అనేది క్రాష్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం చూద్దాం, ఎందుకంటే మనం అక్కడ యాక్షన్ ఆ పర్టికులర్ సెండ్ టు అనే యాక్షన్ని హ్యాండిల్ చేసే యాక్టివిటీ అనేది మనం ఇంకా ప్రొవైడ్ చేయలేదు. అది ఎలా ప్రొవైడ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇప్పుడు యాక్టివిటీ లేదు కాబట్టి నేను వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు నో యాక్టివిటీ ఫౌండ్ టు హ్యాండిల్ దిస్ ఇంటెంట్ అని ఒక టోస్ట్ మెసేజ్ అనేది చూపెడుతుందండి, యాప్ క్రాష్ అవ్వకుండా. సో ఇక్కడ మనం అక్కడ ఎలాగైతే వీటిని వాడతామో వాట్ కాల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై క్యాచ్ బ్లాక్స్ వాడతాము. సో ఇక్కడ కూడా మన ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేది వాడితే మన యాప్ అనేది క్రాష్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ యాక్షన్ సెండ్ టు అనే యాక్షన్ హ్యాండిల్ చేసే ఒక ప్యాకేజ్ నేమ్, యాప్ నేమ్ కానీ ప్యాకేజ్ నేమ్ కానీ స్పెసిఫై చేయాలండి. ఎందుకంటే మనం ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ క్లిక్ చేసినప్పుడు మనకు వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వాలి కదండి. మనం ఎలా స్పెసిఫై చేయొచ్చు అంటే మనం ఇప్పుడు డేటా అనేది పాస్ చేస్తాం అనుకోండి, దీనికి మనకి ఇక్కడ సెండ్ టు వచ్చినప్పటికి నాకు ఎస్ఎంఎస్ సెండ్ అవ్వాలి, ఏ నెంబర్కి సెండ్ అవ్వాలని చెప్పి నేను స్పెసిఫై చేస్తే మనకు ఒక చూజర్ అనేది ఒకవేళ మోర్ దాన్ 2 యాప్స్ కనుక ఆ యాక్షన్ హ్యాండిల్ చేయగలుగుంటే మనకి చూజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి సెట్ డేటా పెట్టి చూద్దాం. సెట్ డేటా యూఆర్ఐ మనం ఏదైతే యాక్షన్ చేయాలనుకుంటున్నామో దానికి ప్రీడిఫైన్ యాక్షన్స్కి వచ్చేటప్పటికి దానికి డేటా పాస్ చేసినప్పుడు దానికి ఎన్కోడింగ్స్ అనేవి ఉంటాయని చూసుకున్నాం కదండి. టెలిఫోన్ నెంబర్కి అది ఫోన్ నెంబర్కి ఎలాగైతే కాలం అని ఉందో మనకి ఇక్కడ మనం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి SMS2 అని ఒక ఎన్కోడింగ్ టైప్ ఉందండి. SMS2 అనే ఎన్కోడింగ్ టైప్, దానికి కూడా మనం ఫోన్ నెంబర్ స్పెసిఫై చేస్తాము. సో ఇది డేటా అనేది మనం పాస్ చేసామండి. సో ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం, మనం యాప్ రన్ చేసి చూద్దాం ఒకసారి. మనకి SMS2 అనేటప్పటికి మనకు ఓన్లీ ఒక సర్వీస్ మాత్రమే ఉంది, ఎందుకంటే మనకు వాట్సాప్ ఇన్స్టాల్ లేదు కాబట్టి. SMS2 అంటే మనకి డైరెక్ట్గా అది హ్యాండిల్ చేసే ఒక యాప్ మాత్రమే ఉంది. దట్ ఈస్ మనకు ఇన్బిల్ట్గా ఉండే ఒక మెసేజింగ్ యాప్ అని. మన మెసేజింగ్ యాప్ అనేది SMS2 అనే యాక్షన్ హ్యాండిల్ చేస్తుంది అండి, అంటే సెండ్ టు ఇంటెంట్ హ్యాండిల్ చేస్తుంది ఈ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్ డేటా. సో ఈ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్ డేటాని హ్యాండిల్ చేసే యాప్ మనకు ఒక్కటే ఉంది కాబట్టి, అంటే మెసేజింగ్ యాప్ మాత్రమే ఉంది కాబట్టి, ఆ మెసేజింగ్ యాప్లో నాకు ఆ పర్టికులర్ నెంబర్కి మెసేజ్ వెళ్ళేలా ఒక ఓపెన్ అయిందండి. అంటే నేను డైరెక్ట్గా నెంబర్ కొట్టాల్సిన అవసరం లేకుండా మెసేజ్ టైప్ చేసేసి సెండ్ SMS కొట్టేస్తే వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. బట్ నాకు ఇప్పుడు అలా కాకుండా నాకు పర్టికులర్ యాప్లో ఓపెన్ అవ్వాలి. నేను ఇక్కడ నాకు SMS యాప్ కాదండి ఓపెన్ అవ్వాల్సింది, నాకు ఓపెన్ అవ్వాల్సింది వాట్సాప్ అప్లికేషన్. వాట్సాప్ అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి, లేదా మనం ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అని మనం చూసుకుంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి ప్యాకేజ్ నేమ్ అని చెప్పి. ప్రతి యాప్కి మనకు ప్లే స్టోర్లో ఉండే
అలా ప్లే స్టోర్ అనే కాదండి, మనకి దేంట్లో మొబైల్ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ప్రతి యాప్కి ఒక ప్యాకేజ్ నేమ్ అని ఉంటుందని చూసుకుంటాం. సో మనం ఒకసారి మన వాట్సాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకు వాట్సాప్ యొక్క ప్యాకేజ్ నేమ్ ఏంటి అని మనకి తెలియాలనుకుంటే మనం ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి మనం యూఆర్ఎల్లో చూస్తే వాళ్ళకి సంబంధించిన ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. సో ఆ ప్యాకేజ్ నేమ్ ద్వారా మనం యాప్స్ అనేవి ఒక యాప్ నుంచి ఇంకో యాప్ అనేవి, అంటే ఇప్పుడు నా యాప్ నుంచి ఇంకొక యాప్ని కాల్ చేసుకోవడానికి వీలు. సో మనం ఒకసారి మన ప్లే స్టోర్కి వెళ్ళి మనకు వాట్సాప్ యొక్క ప్యాకేజ్ నేమ్ ఏది ఉందో ఒకసారి మనం చూసుకుందాం. యూజింగ్ దట్ ప్యాకేజ్ నేమ్ మనం మన యాప్ని కాల్ చేసుకొచ్చాం. ఇప్పుడు అదే ప్యాకేజ్ నేమ్ కాదండి, ఇప్పుడు మీకు ఒక జీమెయిల్ అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ మెయిల్ టు అనే ఎన్కోడింగ్ టైప్ వాడాలండి. మెయిల్ టు అనే ఎన్కోడింగ్ టైప్ వాడితే ఇక్కడ ఎన్కోడింగ్ మనకి ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే మనకి చూసే టైప్ లేదు. సో మనం ప్రస్తుతానికి SMS2 అనేది చూసి మన వాట్సాప్ ఓపెన్ చేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మెయిల్ కూడా ఎలా పంపించాలనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేటప్పుడు వాట్సాప్ యొక్క ప్యాకేజ్ని మనం చూద్దాం ఒకసారి. వాట్సాప్ యొక్క ప్యాకేజ్ నేమ్ అనేది మనకి యూఆర్ఎల్లో కనబడుతుందండి. సో మనం వాట్సాప్ యాప్ ఓపెన్ చేస్తే వీళ్ళ ప్యాకేజ్ నేమ్ వచ్చేటప్పటికి com.whatsapp అండి. com.whatsapp అనేది వీళ్ళ వాట్సాప్ యొక్క ప్యాకేజ్ నేమ్. సో మనం కాపీ చేసుకుని ఈ ప్యాకేజ్ నేమ్ కాపీ చేసుకుని మనం ఇక్కడ ఎలా పాస్ చేయాలంటే అండి IT.set ప్యాకేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ మెథడ్లో మనం ఏదైతే ప్యాకేజ్ నేమ్ స్పెసిఫై చేస్తామో అది ఒకవేళ మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆ ప్యాకేజ్ ఆ యాప్ అనేది మనకు ఓపెన్ అయ్యి చూపెడుతుందండి. సో ఒకసారి జస్ట్ ఇక్కడ నేను మన వర్చువల్ డివైస్లో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయ్యి లేదు కాబట్టి నేను నా డివైస్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి, నా ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను. సో నా ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు నేను చూడాలి కాబట్టి వైజర్ యాప్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. వైజర్ యాప్ అనేది మనకి కొంచెం హ్యాండీగా ఉంటుందండి మీకు చూపించడానికి. సో నాకు ఆల్రెడీ ఉంది. సో నేను ఒకసారి వైజర్ యాప్లో నెట్ ఆఫ్ చేస్తున్నాను. సో డేటా అనేది ఏం పాస్ చేయట్లేదండి, నేను డేటా జస్ట్ కామెంట్ చేస్తున్నాను. మనకు వాట్సాప్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది లేదో ఒకసారి మనం ఈ అప్లికేషన్ అనేది మన డివైస్లో రన్ చేసి చూద్దాం. ఇన్స్టాల్ అవుతుందండి, నా డివైస్లో నా ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయ్యింది. సో మనం వాట్సాప్ ఐకాన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. యాక్టివిటీ ఫౌండ్ అని వస్తుందండి. మనకు వాట్సాప్ యాప్ అనేది ఓపెన్ అవ్వదు. మనం ఇందా చూసుకుంటే మనకు వాట్సాప్ యాప్ అనేది ఓపెన్ అవ్వలేదండి. సో ఎందుకు ఓపెన్ అవ్వలేదు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డేటా పాస్ చేసి చూద్దాం. యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వాట్సాప్ అనేది ఓపెన్ అయింది. సో ఒకసారి నేను వాట్సాప్ లాగ్ అని అన్లాక్ చేసి చూస్తున్నాను. You're trying to send a WhatsApp message to a phone that is not registered with WhatsApp. అంటే ఏమంటుందంటే నేను ఇక్కడ స్పెసిఫై చేసిన నెంబర్ 9876543210 అనేది డమ్మీ నెంబర్ స్పెసిఫై చేశాను కదండి. ఈ డమ్మీ నెంబర్ అనేది నెంబర్కి వాట్సాప్ అకౌంట్ లేదు. సో వాట్సాప్ నెంబర్ ఉన్న అకౌంట్ అనేది స్పెసిఫై చేయండి అంటుంది, లేదా ఇన్వైట్ చేయమంటుంది ఆ నెంబర్ని. సో మనం ఇన్వైట్ చేయకుండా నా నెంబరే స్పెసిఫై చేసి ఒకసారి చూద్దాం అండి. నా నెంబర్కి ఆల్రెడీ వాట్సాప్ అకౌంట్ ఉంది కాబట్టి ఆ నెంబర్ స్పెసిఫై చేస్తున్నాను.
ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. మనం డేటా అనేది పాస్ చేయకుండా సెట్ ప్యాకేజ్ అంటే వాట్సాప్ ఓపెన్ చేసేద్దాం అంటే మనకు ఓపెన్ అవ్వదండి డైరెక్ట్గా. మన డేటా అనేది కంపల్సరీ పాస్ చేయాలి. సో SMS టు నా నెంబర్ స్పెసిఫై చేశానండి. నా నెంబర్ స్పెసిఫై చేసి ఒకసారి రన్ చేస్తాను. ఇన్స్టాల్ అయ్యింది. సో వాట్సాప్ క్లిక్ చేసేటప్పటికి వాట్సాప్ వెళ్ళిందండి. నా అకౌంట్కి వెళ్ళిపోయింది. అంటే నా నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ పంపేలా వెళ్ళిపోయింది. సో మనకు కావాల్సింది కూడా ఇదే. డైరెక్ట్గా మనం వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు దట్ పర్టికులర్ నెంబర్ ఏదైతే స్పెసిఫై చేస్తామో ఆ నెంబర్కి డైరెక్ట్ వాళ్ళ చాట్కి తీసుకెళ్ళిపోయేలాగా మన యాక్షన్ అనేది రాసుకుందాం అనుకున్నాం. సో మనం అదే అచీవ్ చేసాం. సో ఒకవేళ మనకి వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే మనకి ఆ పర్టికులర్ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసే మన యాప్స్ అనేవి లేకపోతే మనం ఒక మెసేజ్ అనేది స్పెసిఫై చేస్తున్నాం అంటే ఒక ఎక్సెప్షన్ రైజ్ అవుతుందని చూసుకున్నాం. యాక్టివిటీ నాట్ ఫౌండ్ టు హ్యాండిల్ దిస్ ఇంటెంట్ అని ఒక ఎక్సెప్షన్ రైజ్ అవుతుందని చూసుకున్నాం. ఆ ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు మనకి యాప్ క్రాష్ అయిపోకుండా ఉండాలి, ఒక టోస్ట్ మెసేజ్ రావాలని కూడా మనం స్పెసిఫై చేసుకున్నాం. బట్ ఇక్కడ టోస్ట్ మెసేజ్లో మనకి మెసేజ్ చూసుకుంటే నో యాక్టివిటీ ఫౌండ్ టు హ్యాండిల్ దిస్ యాక్షన్ అనే ఒక మెసేజ్ డిస్ప్లేలో చూసుకున్నాం అండి. బట్ ఒక ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ యాప్ నేను ప్లే స్టోర్లో పెడితే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక డెవలపర్కి అర్థమవుతుందండి. అంటే యాక్టివిటీ అంటే ఏంటి, స్క్రీన్ అంటే ఏంటి తనకు అర్థమవుతుంది డెవలపర్కి. బట్ ఒక ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి యాక్టివిటీ అంటే ఏంటో ఒక ఎండ్ యూజర్కి తెలియదండి. ఒక నార్మల్ పర్సన్కి ఈ యాప్ యూస్ చేసే పర్సన్కి యాక్టివిటీ అంటే ఏంటి, హ్యాండిల్ దిస్ ఇంటెంట్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి తనకు అర్థం కాదు. సో అలా అర్థం కాదు కాబట్టి మనం ఇంత లాంగ్ పెట్టకుండా మనకి జస్ట్ ఏంటంటే యాక్టివిటీ మనం ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఓపెన్ అయ్యేలా మనం సెట్ ప్యాకేజ్ నేమ్ అనేది ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఓపెన్ అయ్యేలా రాసుకున్నాం మనం. సో మనకు ఒకవేళ యాక్టివిటీ నాట్ ఫౌండ్ అంటే మనకు వాట్సాప్ లేదని అర్థం. ఎందుకంటే మనకు వాట్సాప్ స్పెసిఫై చేసాం కాబట్టి మనకు వాట్సాప్ ఇన్స్టాల్ లేకపోతేనే మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో మనం ఆ ఎర్రర్ రైజ్ అయినప్పుడు వాట్సాప్ ఈస్ నాట్ ఇన్స్టాల్డ్ ఆన్ వాట్సాప్ is not installed అని ఒక ఎర్రర్ డిస్ప్లే చేశాను అనుకోండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే చూసుకున్నప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఓకే నా దాంట్లో వాట్సాప్ ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి ఆ పర్టికులర్ నెంబర్ అనేది ఆ పర్టికులర్ యాక్షన్ అనేది అంటే వాట్సాప్ క్లిక్ చేసినప్పుడు వాట్సాప్కి వెళ్ళాలని ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి నాకు వాట్సాప్కి వెళ్ళలేదు అని ఒక మెసేజ్ డిస్ప్లే చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది. అలా కాకుండా యాక్టివిటీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని జస్ట్ డైరెక్ట్గా ప్రింట్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు ఎండ్ యూజర్ పాయింట్. సో అది తీసుకుని మనం ఒక కన్స్ట్రెయింట్ తీసుకుని వాట్సాప్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్ అని చెప్తే సరిపోతుంది. సో అదే ఒకసారి మన వర్చువల్ డివైస్లో అంటే ఎమ్యులేటర్లో నాకు వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యి లేదండి అక్కడ. సో ఒకసారి మీకు చూపెడతాను నేను. సో నాకు ఇక్కడ ఉన్న నా ఈ ఫోన్లో ఇన్స్టాల్ అయిన ఫైల్స్ ఇవే అండి. దీంట్లో ఎక్కడ వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యి లేదండి. సో నేను ఒకసారి ఈ ప్రోగ్రామ్ కాదు, ఈ యాప్ అనేది రన్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యి లేదు కాబట్టి వాట్సాప్ నాట్ ఇన్స్టాల్ అని ఒక మెసేజ్ డిస్ప్లే అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అది చూద్దాం ఒకసారి. యాప్ ఇన్స్టాల్ అయిందండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత నాకు వాట్సాప్ ఇన్స్టాల్ లేదు కాబట్టి వాట్సాప్ అకౌంట్ క్లిక్ చేసినప్పుడు నాకు వాట్సాప్ నాట్ ఇన్స్టాల్డ్ అని ఒక మెసేజ్ వస్తే నాకు బాగుంటుంది. ఎందుకంటే యాక్టివిటీ నాట్ ఫౌండ్ అని చెప్పి అలా చూపించే కన్నా. సో మనం వాట్సాప్కి అంటే టైలర్కి యాక్షన్ యాడ్ చేసాం, వాట్సాప్ ఐకాన్కి యాక్షన్ యాడ్ చేసాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఒకసారి నాకు మీరు మెసేజ్ ద్వారా చెప్తే ఇప్పుడు ఈ సెషన్లోనే నాకు మెసేజ్ ద్వారా మీరు ఇక్కడ జస్ట్ ఓన్లీ 2 యాక్షన్స్ మాత్రమే రాసామండి. ఇప్పుడు ఏది ఫోన్ డైలర్ యాప్కి వెళ్ళేలాగా, నెక్స్ట్ వాట్సాప్ యాప్కి వెళ్ళేలాగా రాసాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, if anyone was interested to know how to open Gmail app
ఫ్రమ్ దిస్ పర్టికులర్ అప్లికేషన్ అనేది నాకు ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వింటావు అంటే ఐ కెన్. లేకపోతే మనం యూఐ స్టైల్కి వెళ్దాం అండి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా చేయాలని చెప్పి దాని గురించి చూద్దాం. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే యూ కెన్ మెసేజ్ మీ సో దట్ ఐ విల్ షో యూ హౌ టు ఓపెన్ జీమెయిల్ ఫ్రమ్ యువర్ అప్లికేషన్, ఫ్రమ్ దిస్ అప్లికేషన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు అడగచ్చండి. లేకపోతే మనం జీమెయిల్ అలా జీమెయిల్ అనేది పర్టికులర్ అప్లికేషన్ ద్వారా అక్కడ ఇంకో ఐకాన్ యాడ్ చేద్దామండి, జీమెయిల్ ఐకాన్. సో ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి జీమెయిల్ యాప్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి, లేదా పర్టికులర్ మెయిల్కి ఎలా మెయిల్ పంపించాలి అని చెప్పి అది చూద్దాం. అలా మీరు ట్రై చేస్తారంటే మీరు ట్రై చేయొచ్చు. సో నన్ను చెప్పమంటే నేను చెప్తానండి. లేకపోతే మనం యూఐ స్టైలింగ్ అనేది వెళ్దాం. సో నాకు తొందరగా చెప్తే ఒకసారి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? ఎవరికి తెలుసుకోవాలని లేదా అండి జీమెయిల్ అప్లికేషన్ అనేది ఎలా ఓపెన్ చేయాలో? సో నో ప్రాబ్లం, అది మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. సో మనం నిన్న ఏం చేసుకున్నామంటే మనం ఒక ఇమేజ్ తీసుకొచ్చి ఒక బ్యాక్గ్రౌండ్గా పెట్టుకున్నామండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన చూసుకున్నట్టు ఈ రెండు కలర్స్ కలిపి ఒక డిఫరెంట్ కలర్ అనేది ఎలా ట్రై చేయాలి అని మనం XML కోడింగ్ ద్వారా ఎలా చేయాలో చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి జావా ఫైల్తో పని లేదు మనం, ఎందుకంటే 2 యాక్షన్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం, 2 యాక్షన్స్ రాసేసాం. సో మనకి ఇప్పుడు జావాతో పని లేదు, జావా ఫైల్తో పని లేదంటే ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సో ఇప్పుడు మనకు ఓన్లీ యూఐ ఫైల్తోనే పని. సో ఇప్పుడు ఆ 2 కలర్స్ కలిపి ఒక కొత్త కలర్గా ఎలా ట్రై చేయాలి అని మనం చూసుకుంటే మనకి యూఐకి సంబంధించిన ఫైల్స్ అన్ని రీసోర్సెస్ ఫోల్డర్లోనే ఉండాలని చూసుకున్నాం కదండి. మనకి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫైల్ మనం ఏదైనా కొత్తగా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ అవన్నీ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం డ్రాబుల్ ఫోల్డర్లోనే క్రియేట్ చేసుకోవాలండి. ఏదైనా కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ లేదా ఒక బటన్కి స్టైల్ కానీ అవన్నీ స్టైల్ అంటే ఒక కలర్స్కి సంబంధించి యూఐకి సంబంధించిన అలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటే డ్రాబుల్ ఫోల్డర్లోనే మనం ఆ ఫైల్ని క్రియేట్ చేసుకుని మన యాప్కి స్పెసిఫిక్గా మనం కోడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకున్నాం కదండి, ఒక 2 కలర్స్ కలిపి ఒక డిఫరెంట్ కలర్ వచ్చేలాగా ఎలా అనుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బీజిఎన్ ఉంది కదండి, బీజిఎన్ కాకుండా ఇప్పుడు వైట్ కలర్ ఉందండి, బై డిఫాల్ట్ వైట్ కలర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు కలర్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. కలర్ స్లాష్ హెక్సాడెసిమల్ వాల్యూ, బ్లాక్ కలర్ హెక్సాడెసిమల్ వాల్యూ వచ్చేటప్పటికి అన్ని జీరోస్. సారీ ఇక్కడ @కలర్ అని స్పెసిఫై చేయకూడదు. ఓన్లీ కలర్స్ ఫోల్డర్లో అది మనకి కలర్స్ ఫైల్లో మనకు వాల్యూ ఉంటేనే మనం స్పెసిఫై చేయాలండి. సో ఇప్పుడు మనకు కలర్ ఫైల్లో లేదు కాబట్టి హెక్సాడెసిమల్ వాల్యూ అనేది మనం రీడ్ చేసుకుంటున్నాం. సో అన్ని జీరోస్ ఉంటే హ్యాష్ పక్కన, సో మనకి బ్లాక్ కలర్ అండి ఇది. సో ఇలా మన హెక్సాడెసిమల్ వాల్యూస్ మారే కొద్దీ కొన్ని వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. సో 000. సో ఇది బ్లాక్ కలర్ అండి. FFF అనేది వైట్ కలర్ అండి. బై డిఫాల్ట్ ఇదే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు కొంచెం కలర్ చేంజెస్ అవన్నీ మీరు చేసుకోవచ్చు. నాకంత మారినట్టుగా ఏం కనబట్టలేదు కలర్. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం స్పెసిఫై చేసుకున్నప్పుడు ఓన్లీ ఒక కలర్ మాత్రమే స్పెసిఫై చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టు 2 కలర్స్ స్పెసిఫై చేసుకోవాలనుకుంటే మనం ఒక డ్రాబుల్ ఫైల్ క్రియేట్ చేసుకుని దాన్ని బ్యాక్గ్రౌండ్గా మనం సెట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి మనం డ్రాబుల్ బీజీ అని వదిలేద్దాం. సో మనం ఆ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని బీజీ ద్వారా రీప్లేస్ చేయాలి. సో మనం డ్రాబుల్ ఫోల్డర్లో ఒక ఫైల్ అనేది కొత్త ఫైల్ XML ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే డ్రాబుల్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలో
డ్రావబుల్ రిసోర్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. డ్రావబుల్ రిసోర్స్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం ఉంటుంది కాబట్టి డ్రావబుల్ రిసోర్స్ ఫైల్ డ్రావబుల్ ఫోల్డర్లో ఉండే ఒక రిసోర్స్ ఫైల్ అని నాకు అర్థం ఉంది. దీనికి మనం ఏదైనా నియమించుకోవచ్చండి. సో నేను ఏమి ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ _కలర్స్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. సెలెక్టర్ వచ్చినప్పటికి రూట్ ఎలిమెంట్ ఏంటి, సెలెక్టర్ అనేది ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం. సో ఓకే, బ్యాక్గ్రౌండ్ ఫైల్ అనేది క్రియేట్ అయిందండి. సో మనం కోడింగ్కి వెళ్తే మనకి ఇక్కడ సెలెక్టర్ అని ఇంకేం లేదండి, ఓన్లీ ఎంటీ స్క్రీన్ ఉంది. ఇక్కడ చూడొచ్చండి మీరు, అక్కడ మనకి బ్లూ డాట్ ఒకటి కనబడుతుంది. బ్లూ డాట్ అనేది సెలెక్టర్ అండి. సో ఇప్పుడు మనకి కలర్ అనేది సెట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ సెలెక్టర్తో పని లేదండి. సెలెక్టర్ని షేప్ అనే ఒక ట్యాగ్తో రీప్లేస్ చేస్తాం. షేప్ అనే ట్యాగ్తో రీప్లేస్ చేసి మనకి ఈ షేప్ అనే ట్యాగ్లో మనకి చాలా టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయండి. లోపల ఓన్లీ ఒక కలరే స్పెసిఫై చేసుకోవాలంటే సాలిడ్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. 2 కలర్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 2 కలర్స్ డిఫైన్ చేయాలనుకుంటే గ్రేడియంట్ అని ఒక ట్యాగ్ యూస్ చేస్తాం. అలా కాకుండా కార్నర్స్ అనేవి కొంచెం స్మూత్ ఎడ్జెస్, మనం ఇక్కడ కార్డ్ వ్యూ చూసాం కదండి, కార్నర్స్ అనేవి స్మూత్ ఎడ్జెస్ గా రావాలి అంటే కార్నర్ అనే ట్యాగ్ అని యూస్ చేస్తాం. అలా కొన్ని ట్యాగ్స్ ఉంటాయండి, ప్యాడింగ్ అని, సైజ్ అని, స్ట్రోక్ అని, చాలా టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి దీంట్లో షేప్ అనే ట్యాగ్ లో. సో షేప్ అనే ట్యాగ్ లో మాత్రం గ్రేడియంట్ అనే ఒక ట్యాగ్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం రెండు కలిపి చేసేదాన్ని మన టెక్నికల్ భాషలో అంటే యూఐకి సంబంధించిన లాంగ్వేజ్ లో గ్రేడియంట్ అంటారండి. ఈ టైప్ ఆఫ్ 2 కలర్స్ మిక్స్ చేస్తే వచ్చే థర్డ్ డిఫరెంట్ కలర్ ని గ్రేడియంట్ కలర్ అంటారు. సో గ్రేడియంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే గ్రేడియంట్ ట్యాగ్ యూస్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ ట్యాగ్ యూస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఒక ట్యాగే ఉంటుందండి, ఎండింగ్ ట్యాగ్ ఏముండదు. సేమ్ రూట్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్ పెట్టేస్తాం. సో దీంట్లో మనం ఏం చేయాలంటే దీంట్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయండి. స్టార్ట్ కలర్, స్టార్టింగ్ ఏ కలర్ చూపించాలి. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి ఉన్న కలర్స్ని వాడుకుందాం అంటే తర్వాత మనం కొత్త కలర్స్ని colors.xmlలోకి ఇంపోర్ట్ చేసుకొని మనం ఆ కలర్స్ని వాడుకోవచ్చు. మనకు ఓన్లీ ఇప్పుడు ఉన్న colors.xmlలో ఉన్న కలర్స్ 3 కలర్స్ ఉన్నాయండి. ఒకటి కలర్ ప్రైమరీ డార్క్, కలర్ యాసెట్. జస్ట్ ముందు ఈ 3 కలర్స్ని యూజ్ చేసుకుందాం. అంటే స్టార్టింగ్ కలర్ ఏ ఉండాలి, ఎండింగ్ కలర్ ఏ ఉండాలి అని మనం స్పెసిఫై చేయాలి. సో @color ప్రైమరీ అంటే ప్రైమరీ రాలేదు, కలర్ ప్రైమరీ అంటే చూడొచ్చు మీరు ఇక్కడ ఈ అవుట్పుట్ స్క్రీన్ లో చూడొచ్చు. సో నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ కలర్ చూసుకుంటే ఓన్లీ స్టార్ట్ కలర్ మాత్రమే స్పెసిఫై చేసాం, ఎండ్ కలర్ అనేది స్పెసిఫై చేయలేదు. కాబట్టి మనం ఏ కలర్ స్పెసిఫై చేయకపోతే బ్లాక్ కలర్ లో ఉంటుంది. మనం కలర్ స్పెసిఫై చేసినప్పుడు స్టార్ట్ కలర్ ప్రైమరీ కలర్ స్పెసిఫై చేసాం కాబట్టి ప్రైమరీ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అంటే ఇక్కడ ఈ కలర్ చూసుకోవచ్చు, ఈ కలర్ అనేది స్టార్ట్ కలర్గా అయింది. నెక్స్ట్ ఎండ్ కలర్ అనేది మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి వచ్చే దగ్గరికి గ్రే కలర్ అంటే బ్లాక్ కలర్ అయిపోతుంది. సో మనం ఎండ్ కలర్ కూడా ఒకసారి స్పెసిఫై చేసి చూద్దాం. ఎండ్ కలర్ వచ్చేటప్పటికి ప్రైమరీ డార్క్ కాకుండా ప్రైమరీ యాసెంట్ తీసుకుంటాం. చూడొచ్చు మంచి ఒక కలర్ వచ్చిందండి, మంచి గ్రేడియంట్ కలర్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ కలర్ ని గ్రేడియంట్ కలర్ అంటారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, ప్రైమరీ కలర్ అనేది స్టార్టింగ్ కలర్ గా తీసుకుంటే సో ఒకసారి మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ చెప్తానండి. మనం ఇక్కడ ఒక 2 కలర్స్ కలిపి ఒక కొత్త కలర్ గా మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే మనం షేప్ అనే ట్యాగ్ అంటే ఏం చేస్తుంది అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని డిఫైన్ చేయడానికి, మన ఉన్న యూఐకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ యాడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ ఫైల్. విత్ షేప్ యాజ్ అ రూట్ ట్యాగ్. ఈ షేప్ ట్యాగ్ లోనే మనకి కార్నర్స్ తర్వాత కలర్స్ అవన్నీ స్పెసిఫై చేసుకోవచ్చు. సో మన షేప్ ట్యాగ్ లో గ్రేడియంట్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. గ్రేడియంట్ అంటే ఏంటంటే ఒక 2 కలర్స్ కలిపితే వచ్చే ఒక థర్డ్ కలర్ ని గ్రేడియంట్ కలర్ అంటారు. సో ఇక్కడ మనం
ఈ గ్రేడియంట్ ట్యాగ్ యూస్ చేసుకుని ఒక 2 కలర్స్ కలిపి ఒక కొత్త కలర్ని మనం డిఫైన్ చేసుకుంటాం. సో మనకి గ్రేడియంట్ ట్యాగ్లో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. యాట్రిబ్యూట్స్కి వచ్చేప్పటికి స్టార్ట్ కలర్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. స్టార్ట్ కలర్ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏ కలర్ కావాలి అంటే 2 కలర్స్ అనుకున్నాం కదండి. 2 కలర్స్లో ఫస్ట్ కలర్ ఏంటి? ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ప్రైమరీ అంటే నాకు 3 కలర్స్ ఉన్నాయండి కలర్ డాట్ ఎక్స్ఎంఎల్లో. ఆ కలర్స్ని యూజ్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత కొత్త కలర్స్ ఎలా యాడ్ చేసుకోవాలో అది చూద్దాం. సో కలర్ డాట్ ప్రైమరీ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ప్రైమరీ అంటే ఒక వైలెట్ కలర్ ఉందండి, వైలెట్ కలర్. సో వైలెట్ కలర్ ఉందండి. సో స్టార్ట్ కలర్ స్పెసిఫై చేసినప్పుడు స్టార్ట్ కలర్ తీసుకుంది. ఎండ్ కలర్ మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి అది బై డిఫాల్ట్ మనం ఏం స్పెసిఫై చేయకపోతే బ్లాక్ కలర్ వస్తుందని చూసుకున్నాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఒకసారి కామెంట్ చేసి చూస్తే, సో డిలీట్ చేద్దామండి. డిలీట్ చేసి చూస్తే మనకు ఒక గ్రే కలర్ కనబడుతుందండి. గ్రే ఏమీ కనబడట్లేదు, ఎంటీ గ్రే. సో మనం స్టార్ట్ కలర్ స్పెసిఫై చేసినప్పుడు ఫస్ట్ కలర్ తీసుకుంది, మనం ఎండ్ కలర్ అనేది ఏం స్పెసిఫై చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ గ్రే తీసేసుకుందాం, గ్రే ఆర్ బ్లాక్. సో మనం ఎండ్ కలర్ కూడా ఒక స్పెసిఫై చేస్తే యూజింగ్ ఎండ్ కలర్ యాజ్ అట్రిబ్యూట్, మనకు అట్రిబ్యూట్ ఉందంటే ఎండ్ కలర్ కూడా సెకండ్ కలర్ కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. దాంట్లో ఉన్న కలర్నే నేను యూజ్ చేసుకుంటున్నాను యాజ్ ప్రైమరీ. డార్క్ పెట్టి చూద్దామండి అసలు మనకి ఏ కలర్ వస్తుందో. రెండు కలిసిపోతాయి అనుకుంటున్నాను. నాకేం తెలియట్లేదండి, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో కొంచెం మనకి డిఫరెన్స్ తెలియడానికి వేరే కలర్ యూజ్ చేద్దాం, కలర్ యాసెంట్ అని. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వైలెట్ కలర్, మనకి ప్రైమరీ యాసెంట్ అంటే ఈ కలర్ అంటే ఒక పీకాక్ గ్రీన్ అని కూడా కాదండి, ఒక టైప్ ఆఫ్ గ్రీన్ ఇది. ఈ కలర్, ఈ రెండు కలర్స్ వైలెట్ కలర్ ఒక గ్రీన్ కలర్ కలిపి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అనేది మనకి స్పెసిఫై అయిందండి. సో దీనికి నెక్స్ట్ గ్రేడియంట్ రేడియస్ 30. నాకు దీన్ని డిఫరెన్స్ అనేది తెలియలేదు, 30 dp. సో నాకు దీని గ్రేడియంట్ రేడియస్ అనేది ఏం తెలియలేదండి నాకు డిఫరెన్స్. సో ఈ గ్రేడియంట్ రేడియస్ అనేది మనకి డిఫరెన్స్ తెలియలేదు కాబట్టి, సో కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదండి. సో నెక్స్ట్ యాంగిల్ టైప్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మనకి ఏ టైప్లో కనబడాలి, లీనియరా అంటే ఒకదాని తర్వాత ఒకట, రేడియలా స్వీపా. మనం ఫస్ట్ లీనియర్ చూద్దాం. అంటే లీనియర్ అంటే ఒకదాని తర్వాత ఒకటే, అది మనం చూసుకున్నాం, ఒకదాని తర్వాత ఒకటే ఉంది. సో రేడియల్ అని చూసుకుంటే మనకి ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. సో మనకి డిఫరెన్స్ ఏం తెలియదు, ఒక కలరే కనబడుతుంది. స్వీప్ చూద్దాం. స్వీప్ అంటే ఏం చేస్తుంది, ఇది స్వీప్ 360 degrees తిరిగేస్తుంది, ఒక టైప్లో వచ్చింది. ఒక ఏంటంటే స్వీప్ మనకు క్లాక్ తిరుగుతుంది కదండి, ఒక క్లాక్ వైజ్. అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే వైలెట్తో స్టార్ట్ అయింది, అలా వైలెట్ కలిపి అలా తగ్గుకుంటూ గ్రీన్ కలర్కి వచ్చిందండి ఎండింగ్. ఇప్పుడు మనకి యాంగిల్ స్పెసిఫై చేసి చూద్దాం. ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే సెంటర్ కలర్ అనే ఒక ఇది కూడా ఉందండి మనకి. ఇప్పుడు జస్ట్ నేను టైప్ అనే స్వీప్ తీసేస్తున్నాను. స్వీప్ తీసేస్తే బై డిఫాల్ట్ మనకి లీనియర్ అనే టైప్ వస్తుంది. సో మనకి సెంటర్ కలర్ అనే కలర్ కూడా స్పెసిఫై చేయొచ్చండి. స్టార్ట్ కలర్, ఎండ్ కలర్ కాకుండా థర్డ్ కలర్ సెంటర్ కలర్ కూడా స్పెసిఫై చేయొచ్చు. సో సెంటర్ కలర్ మనం ఏం చేద్దాం అంటే అండి, ఇది తీసుకుని మనం కొంచెం ఇంకో కలర్ యాడ్ చేయడానికి ట్రై చేద్దామండి, కస్టమ్ కలర్. సో ఏం చేద్దామంటే ఆరెంజ్ చూసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ కలర్ చూసుకుంటే కొంచెం కొత్త టైప్ ఆఫ్ కలర్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం అండి ఇక్కడ యూఐలో. యూజింగ్ 3 కలర్స్ యూజ్ చేసుకుని
వైలెట్ ఇది ఎలా కనబడుతుంది అంటే ఒక రెయిన్బో కలర్ టైప్ లో కనబడుతుంది. సో ఈ కలర్ మనం చూసుకున్నాం కదా. సో ఈ కలర్ యాంగిల్ అంటే మనకి ఎలా కనబడాలి, ఒకదాని తర్వాత ఒకటి కనబడాలో, హారిజాంటల్ కనబడాలో, వెర్టికల్ కనబడాలని మనం స్పెసిఫై చేసుకోవచ్చు. సో దానికి 90 చూద్దాం. 90 అంటే రివర్స్ అయిందండి మనకి. 180 అంటే ఇలాగా హారిజాంటల్గా వచ్చే కలర్స్. 360 చూసుకుంటే ఇలా కనబడుతుందండి. సో ఇందాకదే బాగుంది, ఆల్రెడీ 0 యాంగిలే బాగుంది. కొంచెం కలర్స్ అనేవి రెయిన్బో కలర్స్లో కనబడుతున్నాయి. సో మనం ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకెళ్ళి మనం ఈ వెనకాల ఇమేజ్తో రీప్లేస్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సేమ్ బ్యాక్గ్రౌండ్ యూజింగ్ బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్తో ఆండ్రాయిడ్ బ్యాక్గ్రౌండ్ @drawable/background_colors అనేది మన ఫైల్ నేమ్. ఇప్పుడు ప్రస్తుతానికి వైట్ కలర్ ఉందండి. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ ఆ పర్టికులర్ ఫైల్ని అప్లై చేసిన తర్వాత ఎలా అవుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెయిన్బో కలర్స్ అనేది మనకి కనబడుతున్నాయండి. సో మనం కార్నర్స్ అనే ఒక అట్రిబ్యూట్ కూడా ఉంది. సో ఇది కూడా మనం ఒకసారి, నేను దీని గురించి ఇంకా స్పెసిఫిక్గా చెప్పట్లేదు. కార్నర్స్ అనేవి స్మూత్ ఎడ్జెస్ అవుతాయండి. మనకి ఏమైనా అప్లై అయిందా లేదా ఒకసారి కన్సిడర్ చేసుకుని చూద్దాం. ఇక్కడ మనకి అప్లై అయిందంటే మన కార్నర్స్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి రౌండెడ్ కార్నర్స్ వచ్చాయి. ఒకసారి మనం యాప్ అనేది మనం స్క్రీన్ ఇమేజ్ చేసుకుంటాం, యాప్కి అప్లై చేసి చూద్దాం ఎలా కనబడుతుంది. మనకి రౌండెడ్ కార్నర్స్ వచ్చేటప్పటికి ఈ షేప్ వచ్చేటప్పటికి ఈ సైడ్లో మనకి కొంచెం వైట్ స్పేస్ అనేది కనబడుతుందండి. ఒకసారి మనం అది కొంచెం ఆడ్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఒకసారి మనం ట్రయల్ వేసి చూద్దాం. సో చూడొచ్చు మనకి ఎడ్జెస్ వచ్చేటప్పుడు కొంచెం వైట్ కలర్ కనబడుతుంది. సో మనం ఏం చేద్దాం అంటే మనం కార్నర్స్ అనేది నెగ్లెక్ట్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఒకసారి చేంజెస్ అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి ఎందుకు ఇలా కనబడుతుంది అని మనం చూసుకుంటే, మన కలర్స్ అనేవి టాప్ టు బాటమ్ కనబడాలి కదా. మనకి ఎందుకు ఇలా కనబడుతుంది, యాంగిల్ తీసుకుని లీనియర్ టైప్ మనం స్పెసిఫై చేసుకుని ఒకసారి చూద్దామండి. మనకి చేంజ్ ఏమి రాలేదు. ఇక్కడ మనకి కలర్స్ బాగానే కనబడుతున్నాయి, బట్ మనకి ఇక్కడ కలర్స్ వచ్చేటప్పటికి హారిజాంటల్గా వెళ్ళిపోతున్నాయి. హారిజాంటల్గా డిస్ప్లే అవుతున్నాయి కలర్స్. మనకి ఎందుకు అలా డిస్ప్లే అవుతున్నాయి అని చెప్పి మనం చూస్తున్నాం. ఒకసారి దాన్ని కరెక్ట్ చేద్దాం. సో మీకు అర్థమైంది కదండి ఒక థర్డ్ టైప్ ఆఫ్ కలర్ అనేది ఎలా డిఫైన్ చేసుకోవాలో. సో ఇక్కడ మనకి కలర్ ఓరియంటేషన్ అనేది ఎందుకో చేంజ్ అవ్వట్లేదు. ఒకసారి చూద్దాం మనం. చూద్దాం ఇది అప్లై అవుతుందా లేదా అని. మనకి అప్లై అయిందండి 180కి.
బట్ మనకి 0 వచ్చేటప్పటికి ఎందుకు అప్లై అవ్వట్లేదు ఒకసారి చూడాలి మనం. 0 వచ్చేటప్పటికి ఇలా తీసేసుకుంటుందండి బై డిఫాల్ట్. అలా కాకుండా 90 అప్లై చేసి చూద్దాం. 90, 180, 240 మనకి ఇంకా యాంగిల్స్ ఉన్నాయి కదండి. 90, 180, 45. 45 తీసుకుంటే కొంచెం స్లాంట్ వచ్చిందండి. ఇది ఒకసారి ట్రై చేద్దాం మనం. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మనకు కొన్ని కొత్త వాల్యూస్ అనేవి తెలుస్తూ ఉంటాయండి. సో జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం దాన్ని 45 degrees యాంగిల్. సో ఇదేదో కొంచెం బాగుంది. సో దీనికి మనం స్టిక్ అవుతాం. మనం ఇక్కడ చూపించిన దానికన్నా ఒక కొత్త కలర్ అనేది యాడ్ చేసామండి, ఆరెంజ్ కలర్. సో మనకు కొంచెం నైస్ ఎఫెక్ట్ వచ్చింది వెనకాల బ్యాక్గ్రౌండ్. సో అలాగే మనం దీనికి కూడా మనం యాక్టివిటీ కార్డ్ వ్యూ కూడా మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చండి యూజింగ్ బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్. బ్యాక్గ్రౌండ్కి వచ్చినప్పటికి దీనికి జస్ట్ ఒక రేట్ ఆఫ్ కలర్ స్లాష్. సో మనకి ఆండ్రాయిడ్లో కొన్ని ప్రీ డిఫైన్ కలర్స్ ఉంటాయని మనం చూసుకున్నాం కదండి. కలర్స్ డాట్ డార్క్ గ్రే చూద్దాం. మనకేం స్పెసిఫై అవ్వలేదా? ఓకే, మనం అక్కడ లోపల లీనియర్ లేఅవుట్ వాడుతున్నాం. లీనియర్ లేఅవుట్ కూడా యాడ్ చేసి చూద్దాం. ఓకే, మనం లీనియర్ లేఅవుట్కి యాడ్ చేస్తే అప్పుడు అయిందండి. సో మన డార్క్ గ్రే అంటే మన ఐకాన్స్ కొన్న బ్యాక్గ్రౌండ్ అది కనబడుతుంది కాబట్టి సో విల్ స్టిక్ విత్ వైట్. ఎందుకంటే మనం ఐకాన్స్ అనేవి మనం జస్ట్ మామూలుగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఒక జేపీజీ ఫైల్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ వైట్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను ఏం మార్చట్లేదండి, కానీ బ్యాక్గ్రౌండ్ అనేది మార్చట్లేదు. లేదా మీరు ఐకాన్స్ అనేవి పిఎన్జీ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రాదు కాబట్టి మీరు కార్డ్ వ్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. సో దట్స్ ఇట్ అండి. మనం కార్డ్ అనేది డిజైన్ చేసుకున్నాం, కొంచెం నీట్గా డిజైన్ చేసుకున్నాం. ఇది వరకు మనం చూసుకున్నట్టయితే జస్ట్ మామూలుగా ఇమేజ్ వ్యూ అనేది డిస్ప్లే చేసాం, ఒక నేమ్ అనేది డిస్ప్లే చేసాం, టెక్స్ట్ వ్యూలో బేసిక్గా టెక్స్ట్ డిస్ప్లే చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం అంటే ఒక యూఐ అనేది డిజైన్ చేసుకున్నాం. ఒక కార్డ్ వ్యూలో ఇమేజ్ తర్వాత నేమ్ తర్వాత 2 ఐకాన్స్, ఒక ఫోన్ ఐకాన్, ఒక వాట్సాప్ ఐకాన్, తర్వాత అడ్రస్. మీకు కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకుని ఫీల్డ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. అది లీనియర్ లేఅవుట్స్ రాసుకుని చేసుకోవచ్చు, అది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ ఏమనుకున్నాం అంటే ఈ పైన టైటిల్ బార్ అనేది తీసేద్దాం అనుకున్నాం కదండి. మనకి ఇక్కడ అవసరం లేదు. సో మనం ఇది 2 వేస్గా తీసేయచ్చు. నేను సెకండ్ వే చెప్తున్నాను, ఇట్స్ ఎ ప్రిఫరబుల్ వే. ఇక్కడ మనకి మెయిన్ యాక్టివిటీ అని ఉంది కదండి. మెయిన్ యాక్టివిటీ మేనిఫెస్ట్ ఫైల్కి వెళ్తే మనకి అప్లికేషన్స్లో మనకి ఎన్ని యాక్టివిటీస్ అయితే అంటే ఎన్ని స్క్రీన్స్ అనేవి మనకి యాప్లో యూజ్ చేస్తున్నామో మనకి స్పెసిఫై చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి మన రీక్యాప్ సెషన్స్లో చూసుకున్నాం అండి. సో మనకి ఈ యాక్టివిటీ అనే ట్యాగ్ లోపల థీమ్ అనే ట్యాగ్ ఉంటుంది. థీమ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. థీమ్ అనే అట్రిబ్యూట్లో మనకి @style/ నో యాక్షన్ బార్ అనేది స్పెసిఫై చేస్తే light.no action bar, theme.app_compare.light.no action bar. నో యాక్షన్ బార్ అంటే మనకి ఇది కనబడేది యాక్షన్ బార్ అంటారండి. టైటిల్ బార్, టూల్ బార్ అని కూడా అనొచ్చు, లేదా యాక్షన్ బార్ అనొచ్చు. సో మనకి స్టైల్స్లో ఉండే దాంట్లో theme.app_compare. అనేది ఇవి ప్యాకేజెస్. theme.app_compare.light.no action bar అనే ఒక థీమ్. సో దీన్ని అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ టైటిల్ బార్ అనేది పోతుందంటే ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం. ఇది మేనిఫెస్ట్ ఫైల్లో అప్లై చేయొచ్చు, లేదా మీరు styles.xml కూడా అప్లై చేయొచ్చు. styles.xml అప్లై చేసినప్పుడు మొత్తం మనకున్న అన్ని స్క్రీన్స్ అన్నిటికీ టైటిల్ బార్ అనేది పోతుందండి. మనకు అలా కాకుండా ఓన్లీ స్పెసిఫిక్ ఒక స్క్రీన్కి మాత్రమే పోవాలంటే మనం మేనిఫెస్ట్ ఫైల్లో డిక్లేర్ చేసుకోవడం అనేది ఇలా థీమ్ అట్రిబ్యూట్ యూస్ చేసుకొని డిక్లేర్ చేసుకోవడం అనేది చాలా ప్రిఫరబుల్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే టైటిల్ బార్ అనేది తీసేసామండి. సో ఇక్కడ మనం లైట్ అని కాకుండా
డార్క్ అని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఒకసారి డార్క్ అనేది స్పెసిఫై చేసి ఏమవుతుందో చూద్దాం. డార్క్ అనే దానికి యాక్షన్ బార్ ఉంటుంది కంపల్సరీ. డార్క్ డాట్ యాక్షన్ బార్ మాత్రం ఉంటుంది. కంపాక్ట్ డాట్ నో యాక్షన్ బార్ అంటే సరిపోతుంది. మనకి డార్క్ థీమ్ తీసుకుంటుంది. ఒకసారి డార్క్ థీమ్ అనేది ఇక్కడ మనకి వైట్ లైట్ థీమ్ అనేది ఇక్కడ వైట్ కలర్ కనబడుతుంది కాబట్టి ఒకసారి డార్క్ థీమ్ అనేది అప్లై చేస్తుంది. దీనికి ఎలా ఉంటుందో మనకు ఓన్లీ కార్డ్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ అనేది కనబడుతుంది. అంటే కార్డ్ దగ్గర ఏమైందంటే మొత్తం బ్లాక్ కలర్ లో, అంటే బ్లాక్ అంటే డార్క్ మోడ్ మనం ఆన్ చేసుకుంటాం కదా ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి, అంటే వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కి ఇలా డార్క్ మోడ్స్ వచ్చాయి. డార్క్ మోడ్స్ అనేవి ఇలా ఎనేబుల్ చేసుకుంటారు. సో మనం లైట్ మోడ్ లోనే ఉంటాం, ఎందుకంటే మన యాప్ ఐకాన్స్ అనేవి కొంచెం ఆడుగా కనబడుతున్నాయండి. సో మనం అవి చూసుకోవడానికి మనం లైట్ మోడ్ తోనే యాక్షన్ బార్ లేకుండా చూద్దాం. ఓకే, మనం యూఐ డిజైన్ చేసాం, అంటే మంచిగా డిజైన్ చేసాం. రెండు బటన్స్ కి యాక్షన్స్ అనేవి యాడ్ చేసాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చేసిన ప్రొఫైల్ డిస్ప్లే యాప్ లో ఎలాగైతే బేస్డ్ ఆన్ పిన్ నంబర్ బేస్ చేసుకుని మీరు కింద ఇది డిస్ప్లే చేశారు కదండి, ఇమేజ్ నేమ్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ పిన్ నెంబర్ కొట్టి మీరు పిన్ నెంబర్ అనేది లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ లేదా చెక్, మీరు బటన్కి నేమ్ పెట్టుకుంటారు మీ ఇష్టం. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అయ్యి, అంటే నెక్స్ట్ యాక్టివిటీలో ఇలాగా ఈ లేఅవుట్తో నాకు పర్టికులర్ ఆ పిన్ నెంబర్ యొక్క ప్రొఫైల్ అనేది కనబడాలి. నెక్స్ట్ వాళ్ళ ప్రొఫైల్లో నేను డైలర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళ పర్టికులర్ ఫోన్ నెంబర్కి అనేది డైలర్ యాప్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది టైప్ అయి చూపించాలి. నెక్స్ట్ వాట్సాప్ క్లిక్ చేస్తే వాళ్ళ పర్టికులర్ నెంబర్ యొక్క వాట్సాప్ చాట్ అనేది నాకు ఓపెన్ అయి చూపించాలండి వాట్సాప్. సో మీ టాస్క్ అది, ఈ యూఐ డిజైన్ చేయండి. యూఐ డిజైన్ చేసిన తర్వాత మనం ఈ 4 సెషన్స్లో డిస్కస్ చేసుకున్నాం అండి యూఐ ఎలా డిజైన్ చేయాలో. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్లో లీనియర్ లేఅవుట్, మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న 3 టాపిక్స్ అండి. ఒకటి లీనియర్ లేఅవుట్ అండి, ఒకటి కార్డ్ లేఅవుట్. నెక్స్ట్ ఇంకోటి ఇవాళ డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే డ్రావబుల్ ఫోల్డర్లో మన ఈ కలర్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పి మనం చూసుకున్నాం. ఈ డిస్కస్ చేసుకున్న 3 టాపిక్స్లో మీకైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఎవరికైనా? ఎనీవన్? సో ఎవరికి డౌట్స్ లేవు కదండి. సో మీ టాస్క్ అయితే అదండి, మీరు పిన్ నెంబర్ అదే ప్రొఫైల్ డిస్ప్లే యాప్ అనేది చేశారు బేసిక్గా. ఇప్పుడు ఏం చేయాలంటే పిన్ నెంబర్ కొట్టిన వెంటనే పిన్ నెంబర్ కొట్టి టైప్ చేసి మీరు చెక్ బటన్ కొట్టిన వెంటనే నెక్స్ట్ యాక్టివిటీలో విత్ దిస్ లేఅవుట్ మీరు ఇంకా అందంగా డిజైన్ చేసుకుంటే చేసుకోవచ్చండి. నేను జస్ట్ మామూలుగా ఒక ఐడియా కోసం చెప్తున్నాను. విత్ దిస్ లేఅవుట్ సో నేను మీకు ఆ అప్లికేషన్ కూడా ఎలా ఉండాలో నేను చూపిస్తానండి మీకు. జస్ట్ 1 మినిట్ నాకు టైం ఇస్తే ఎలా ఉండాలో నేను మీకు ఆల్రెడీ చూపెడతాను. ఆల్రెడీ ఉండాలండి, నాకు ఇక్కడ యాప్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఒకసారి నేను నా ఎమ్యులేటర్లో రన్ చేసి చూపెడతాను మీకు మీ టాస్క్ అనేది ఎలా ఉండాలో. సో జస్ట్ గివ్ మీ అ మినిట్ సో దట్ యాప్ అనేది రన్ అవుతుందండి.
చేయాల్సిన టాస్క్ అనేది చాలా సింపుల్ అండి. మనం యాక్టివిటీ క్రియేషన్స్ అనేవి ఎలాగో చూసుకున్నాము. మీరు జస్ట్ ఆ లేఅవుట్ అనేది డిజైన్ చేసి మీరు ఎలాగైతే ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ రాసి నేమ్ పిక్చర్ అనేది ఎలా డిస్ప్లే చేశారో సేమ్ అలాగే చేయాల్సి ఉంటుందండి. సో అక్కడ మనం కొత్తగా చేసేసిన టాపిక్స్ ఏమీ లేవు. సో ఒకసారి నేను మీకు చూపెడుతున్నాను. సో ఇక్కడ నేను నా నెంబర్కి మాత్రమే యాక్సెస్ అయ్యేలా పెట్టుకున్నానండి. 0535 నా నెంబర్ ఎంటర్ చేసి చెక్ బటన్ కొట్టిన వెంటనే సేమ్ మనకి ఇక్కడ ఎలాగైతే పిన్ నెంబర్ కొట్టిన వెంటనే నా పిన్ నెంబర్ కాబట్టి నా ప్రొఫైల్ ఎలాగైతే డిస్ప్లే అవుతుందో ఒక మీరు ఇదివరకు చేసినట్టుగా ఒక 3-4 పిన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎలా డిస్ప్లే అయ్యేలాగా. బట్ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ ప్రొఫైల్లో నేను ఫోన్ ఐకాన్ కొట్టినప్పుడు వాళ్ళ నెంబర్కి మాత్రం వెళ్ళాలండి. మీరు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా నెంబర్ సెట్ చేయకండి. మీ నెంబర్ సెట్ చేసేయకండి. ప్రతి నెంబర్కి వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేలాగండి. సో ఇది టాస్క్ అనేది చేసి నాకు కోడ్ అనేది మెయిల్ చేయడానికి ట్రై చేయండి. మెయిల్ చేయొచ్చండి, లేదా మీరు గిట్ హబ్లో చేసి నాకు లింక్ అయినా పంపించవచ్చు. మీరు యాప్స్ అనేవి చేస్తున్నారు కానీ మీరు గిట్ హబ్ అనేది ఇంకా అలవాటు చేసుకోలేదండి. సో గిట్ హబ్లో కోడ్ రిపాజిటరీస్ క్రియేట్ చేయడం అది అలవాటు చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కెన్ కాంటాక్ట్ అస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ అండి. రేపు సెషన్లో ఇంకో కొత్త యాప్ జెరోమ్ చెప్తాడు. సో వీ విల్ సీ దట్ ఇన్ నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ అండి. డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్.